పనులున్నాయంటారా? రైట్. మీ అందరి ప్రార్థన దేవుడు త్వరగానే జవాబిచ్చారు. ఉద్యోగం రావటానికి దేవుడు కృప చూపించాడు. సబ్ ఇంజనీర్గా ఇక్కడ ఖమ్మం ఖానాపురం ఆఫీస్లో, నా భార్య ఏ ఆఫీస్లో అయితే చేసిందో అక్కడే పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. మొన్న సోమవారం రోజు జాయిన్ అయ్యా. 1 వీక్ అవుతుంది జాయిన్ అయ్యి. ప్రార్థించిన మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ కన్సర్న్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దా. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొక మారు నీ లేఖనాన్ని వినటానికి మా అందరికీ మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయం కొరకే నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మా జీవితాల్లో చాలినంతటి గొప్ప దేవుడు. నువ్వు తప్ప మాకు సహాయం చేయగలిగిన వారు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎన్నోసార్లు మనుషులను నమ్మి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ నీ మీద నమ్మకంతో నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏ వ్యక్తిని కూడా కాదనని దేవుడుగా ఉన్నందుకు నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధన వర్తమానంలో నేను ఎందుకు స్తుతించాలో నీ దాసుని నిలబెట్టి స్పష్టంగా మాతో మాట్లాడారు. 5 కారణాలు మా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. వాటిని అంతరంగంలో అలాగే భద్రం చేసుకొని మరలా తిరిగి నీ లేఖనంలో నుంచి నువ్వు మాట్లాడుతూ ఉండగా వాటిని కూడా మా హృదయాల్లో తండ్రి దాచుకోవటానికి సహాయం చేయండి నాయన. నిలిచిన నీ దాసుడు కూర్చునేవరికంటే యోగ్యుడు కాదు. ఏదో తెలుసని నేను నిలబడలేదు, కానీ కేవలం నీ కృప మహదేశ్వరంలో నుంచి వ్యక్తిగతంగా నీవు మాట్లాడతావని నిలిచింది నేనైనా, ఆలోచన చెప్పేవాడు, మాటలు అందించేవాడు నీవని నమ్ముతున్నాను. నీ సిలువ చాటును మరుగుపరచండి తండ్రి, నన్ను బలపరచండి. మా అందరితో వ్యక్తిగతంగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన వంటలేనా ఈ పొగంతా? మనయేనా? మందేనా? స్కూల్లో చదువుకునేటప్పుడు సామెత ఉండేది, వీరు పొమ్మని వారు కాదు పొగబెట్టువారని. తెలుసా దాని అర్థం? తెలుసా? వీరు పొమ్మని వారు కాదు పొగబెట్టువారు. ఇంటికి ఎవరైనా వస్తే అంటే పొమ్మని లేక మంట కొంచెం ఎక్కువ పెడితే పొగ వచ్చిందనుకో వాళ్ళు వెళ్ళిపోయేవారంట. రైట్, సరదా కన్నాలేండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, 7:12. 7:12. ఎబెనేజర్. ఈ పదం మనకేం తెలియజేస్తుంది అంటే దేవుని ఆరాధనను మనకు గుర్తు చేస్తుంది. ఎబెనేజరు అంటే కింద రాసిన మాట సహాయపు రాయి. దేన్ని బట్టి మనం ఆరాధన చేయాలి అంటే గతాన్ని బట్టి మనం ఆరాధికులుగా ఉండాలని ఈ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. సంవత్సరం గడిచిపోయింది, కొత్త సంవత్సరంలోనికి వచ్చాం. 1 నెల కూడా అయిపోయింది. ఏం నేర్చుకున్నాం? గడిచిన సంవత్సరంలో నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నాం? ముందున్న సంవత్సరానికి ఏం చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. సంవత్సరాలు మన మీద నుంచి దొర్లిపోతున్నాయి, కానీ మన జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి? మన జీవితం దేని కొరకు ప్రభు పొడిగించాడు అనే దాన్ని మనం చూసుకుంటూ వెళ్తే
గతాన్ని బట్టి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, మనం ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ప్రస్తుతాన్ని బట్టి దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ద ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15 అండ్ వర్స్ 10. 10వ వచనం. 15. చాలు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయినాను. ఏం చేస్తున్నాడు పౌలు అంటే, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవుడికి. గతాన్ని బట్టి ఆరాధికులుగా ఉండాలని లేఖనం చెప్తే, ప్రస్తుతాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకు అంటే, ప్రస్తుతంలో నువ్వేమై ఉన్నావో అది కేవలం దేవుని కృప మాత్రమే, మరొక కారణం ఏమీ లేదు. మనం బలవంతులమని కానీ, లేకపోతే ఆయుష్ ఉందని కానీ, మనం యవనస్తులమని కానీ, లేకపోతే మనకి ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కానీ, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఉందని కానీ, లేకపోతే మా తండ్రి గారు ఇలా పలానా పొజిషన్లో ఉన్నారు, లేదు నా భర్త మంచి ఆఫీసర్, ఇవేవి కారణాలు కాదు. ఏమిటి కారణం ప్రస్తుతానికి అంటే, ఒకటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. గాడ్స్ గ్రేస్ ఈజ్ అవర్ పవర్. మన శక్తి, మన బలం ఏంటి అంటే కేవలం దేవుని కృప మాత్రమే. అందుకే పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఏం తెలియజేస్తుంది అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి ప్రస్తుతాన్ని బట్టి. మరి భవిష్యత్తును బట్టి ఎలా ఉండాలో చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12 వచనాలు. చాలు. సంవత్సరాది మొదలుకొని దేని గురించి మాట్లాడుతుంది ఈ వచనం అంటే, ద ఫ్యూచర్. ఉండవలెను అంటే భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు. గతాన్ని బట్టి ఆరాధికులుగా ఉంటే, ప్రస్తుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, భవిష్యత్తును బట్టి మీరు ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ మూడంతల అనుభవాలు ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినా ఈ మూడు మనం మర్చిపోకూడదు. ఏ విశ్వాసి అయితే ఈ మూడింటిని మర్చిపోతాడో, ఆరాధన, కృతజ్ఞత, ప్రార్థన, ఈ మూడింటిని మర్చిపోయినటువంటి వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. అది మాట. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు ఎలా ఉంటాడు అంటే, ఈ మూడింటిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. గడిచిన నీ గతాన్ని బట్టి నువ్వు ఆరాధించేవాడిగాను, నడుస్తున్న నీ ప్రస్తుతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగాను, ముందున్నటువంటి భవిష్యత్తును బట్టి నువ్వు ఒక ప్రార్థనాపరుడుగాను ఉండటం అనేది దేవునికి సంతోషకరమైందనమాట. అయితే దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో మూడంతల అనుభవాలు ఉంటాయి. విశ్వాసుల్లో 3 రకాలు ఉంటారు. మొదటివారు ఎవరు అంటే, తమ్మును తాము సంతోషపెట్టుకునేవారు. ఎవరు వాళ్ళు? ద ప్లీజింగ్ దెమ్సెల్వ్స్, అంటే తమ్మును తామే సంతోషపెట్టుకుంటారు. వీరు ఎవరిని సంతోషపెట్టడానికి ఉండరు. తమ కోసమే తాము బ్రతుకుతారు తప్ప ఇంకొకటి పట్టించుకోవటం అనేది వీరి జీవితాల్లో ఉండదు. ఇంకొకటి అనవసరం అన్నమాట. నేను తిన్నానా, నేనున్నానా, నేను సంతోషంగా ఉన్నానా, పక్కన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళు పట్టించుకోరనమాట. ఇది మొదటి రకం. రెండవ రకం ఎవరు అంటే, ఇతరులను సంతోషపెట్టేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ప్లీజింగ్ అదర్స్, ఇతరులను సంతోషపెడతారు. అందుకే పౌలు గలతీయులకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు చూడండి, గుర్తుందా మాట? 1:10. చూడండి ఏమంటున్నాడు పౌలు.
ఉమ్, ఉమ్. కాకనే పోదును. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే పౌలు అంటే దేవుణ్ణి సంతోషపెట్టే వారి గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఎలా ఉన్నాడంట? తన్ను తాను సంతోష పెట్టుకునేవాడు కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇతరులను సంతోష పెట్టడానికి తాను బ్రతకట్లేదు. తన జీవితం, తన ఆరాధన, తన కృతజ్ఞత, తన ప్రార్థన, తన సమస్తం ఏమిటి అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం కోసమే, ఇతరులను సంతోష పెట్టడానికి కాదు. చాలాసార్లు మన ప్రయత్నం ఇలానే ఉంటుంది. ఈ కేటగిరీలో చాలామంది ఉంటారు. నేను చేసే పని వల్ల అవతల వాళ్ళు సంతోషపడుతున్నారా లేదా అని ఆలోచిస్తా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింటికి వచ్చి నానా అవస్థలు పడతా ఉంటుంది. అమ్మకు తెగ ఫోన్లు చేస్తూ ఉంటుంది. అమ్మ ఈయన చికెన్ కర్రీ అడిగాడు కానీ ఎట్లా చేయాలో చెప్పు. ఆన్లైన్లో చాలా ఉంటాయి వీడియోస్, కానీ అమ్మకే ఫోన్ చేస్తాయి. ఎందుకంటే అమ్మ కూరలు బాగుంటాయి కదా. ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు పడిద్ది అంటే ఆయన అడిగాడు, ఆయన్ని సంతోష పెట్టాలంతే. అడిగింది చేస్తే భర్త సంతోషంగా చాలా ప్రయత్నం చేస్తుంది. పాపం చేయి కాల్చుకుంటుంది, కాలు గాలిద్ది, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, చెమటలు పడతా ఉంటాయి. ఆ వంటగదిలో అసలు ఎన్ని తిప్పలు పడుతుందో అమ్మాయి. వంట రానోళ్ళ గురించి చెప్తున్నాను. ఇవన్నీ మీ అనుభవాలేగా. ఎందుకు? ఆయన తిని ఒక్క మాట అబ్బా సూపర్ అంటే మీ మొహం 100 క్యాండిల్ బల్బులాగా ఎలా వెలిగిపోద్దు కదా కళ్యాణి. బ్రదర్ ఒక్క మాట చెప్తే చాలు, ఆ కష్టం అంతా మర్చిపోతారు. కానీ మనం చెప్పంగా. తిన్న తర్వాత మళ్ళా చెప్పకపోగా ఒక డైలాగ్ వస్తుంది, ఇది మా అమ్మ చేస్తే అప్పుడు అసలు మండిద్దండి. ఆడవాళ్ళకి మామూలు మంట రాదు. నానా తంటాలు పడి కష్టపడి రాకపోయినా నేర్చుకొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేస్తే మీ అమ్మ చేస్తే బాగుంటుందంటావా? మీకు మాట చెప్తాను, ఏం చేసినా, ఏ కూర చేసినా, ఏ పని చేసినా మన నోటి వెంట రాకూడనటువంటి ఒక ప్రమాదకరమైన మాట ఏంటో తెలుసా? మా అమ్మ చేస్తే. అది వచ్చిందా చచ్చారే. అది రాకూడదు, ఎప్పటికీ రాకూడదు ఆ మాట. ఎందుకంటే మీ అమ్మ మీ భార్య ఒకటి కాదు కదా. కానీ మనం పొద్దాకి ఈ మాటలు వాడుతూ ఉంటాం, వాళ్ళకేం బాధేస్తూ ఉంటుంది. వాళ్ళేం మనల్ని సంతోష పెట్టడానికి ఎన్నో చేస్తారు కదా. మనం కూడా అంతే, వాళ్ళని సంతోష పెట్టడానికి, సర్ప్రైజ్ చేయటానికి ఏదో తీసుకెళ్తాం. ఇదా ఈ రంగా అంటది, అంతే. ఆల్రెడీ నాకుంది ఈ రంగు అంటది. అయిపోయా. ఏదో తెచ్చాడు కదా, ఉంటే ఉంది, 2 ఉంటే నష్టమైంది, పరలోకం పోవే ఏంటి నువ్వు? 2 చీరలు ఒకే రంగులో ఉంటే పరలోకం రాని అన్నాడు ఏంటి దేవుడు? తెచ్చిన ప్రేమను చూడాలి. ఎందుకు ఈ తాపత్రయం అంటే అవతల వాళ్ళని సంతోష పెట్టడానికి. అండ్ 3వ రకం, ఇది చాలా ఇంపార్టెంట్, దేవుణ్ణి సంతోష పెట్టడం, ప్లీజింగ్ గాడ్. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన జీవితాల్లోంచి అంటే ఇదే. మీరు చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు ఏం చేస్తున్నాడు పౌలు అంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు సంఘానికి. దేవుణ్ణి సంతోష పెట్టడం అనేది మన బాధ్యత మాత్రమే కాదు, అది ఒక ఆజ్ఞ. అందుకే మొదట్లోనే చెప్తున్నాడు, మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. ఎక్కడి నుంచి ఇచ్చాడు ఈ ఆజ్ఞ? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ పౌలుకి? తనంతటి తానే ఇచ్చాడా? తన సొంత మాటలా ఇవి? పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి దేవుని దగ్గర నుంచి రాసినటువంటి మాటలు. పౌలు మాటలు మనం ఎందుకు తీసుకోవాలి అంటే అవి దేవుని మాటలు కాబట్టి. ఆ దేవుని మాటల్లో నుంచే చెప్తున్నాడు, ఇది మీకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? మనకు గుర్తున్నాయి 2 ఆజ్ఞలు. నిన్ను వలె
ఆ, నీ పూర్ణ ఆత్మతోను దేవుణ్ణి, కదా. ఈ రెండు ఆజ్ఞలు అనుకుంటాం మనం. కానీ బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఇవ్వబడినాయి మనకి. విశ్వాస జీవితంలో మనం నెరవేర్చవలసిన, పాటించవలసినటువంటి ఆజ్ఞల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ కూడా ఇదొకటి. ఏమిటి అంటే దేవుణ్ణి సంతోషపెట్టటం. చెప్పండి, ఈ మాట వద్ద, దేవుణ్ణి సంతోషపెట్టే వద్ద ఎంతమంది మనం స్టాండ్ తీసుకున్నాం? ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు చెప్పండి? ఈ కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరం నుంచి జనవరి 1వ తారీఖు నుంచి నా దేవుని సంతోషం కొరకు నేను బ్రతకాలి. పోనీ గతాన్ని ఆలోచించండి. ఎవరిని సంతోషపెట్టింది మన జీవితం? నీవు చేసే పని, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసిన ఆరాధన, నువ్వు చేసింది ఏదైనా సరే, సంఘంలో కానీ, సమాజంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ ఎవరిని సంతోషపెట్టింది ఎక్కువగా? ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాం మనం? మన ప్రయాస ఎవరిని సంతోషపెట్టింది? నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టిందా? పౌలు అదే అంటున్నాడు, ఆజ్ఞ మీకు తెలుసు కదా, మేమెలా దేవుణ్ణి సంతోషపెట్టాము మీరు ఎరుగుదురు. పౌలు జీవితం కానీ, పౌలుతో ఉన్నవారి జీవితాలు కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉన్నాయి. ఒక క్రైస్తవునికి ఉండవలసింది, కావాల్సింది ఏమిటి అంటే ఇదే. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటే భూమి మీద ఎవరినైనా సంతోషపెట్టగలవు. దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతే ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టాలి? దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టాలి? ఇప్పుడు భార్య భర్తను ఎందుకు సంతోషపెట్టాలనుకుంటుంది? జీవితాన్ని ఇచ్చాడు, జీవితాంతం చూసుకునేవాడు, కాపాడేవాడు. భర్త ఎందుకు భార్యను సంతోషపెట్టాలి? జీవితాంతం తోడుగా ఉండవలసింది, అన్ని విషయాల్లో పక్క నుండి ధైర్యం చెప్పవలసింది. అంతేనా? చాలా కారణాలు ఉన్నాయి. మరి దేవుణ్ణి సంతోషపెట్టడానికి నీకున్న కారణం ఏంటి? ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టాలి? ఈ జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన. నీకు భర్తనిచ్చినవాడు, నీకు భార్యనిచ్చినవాడు, నీకు పిల్లలనిచ్చినవాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చినవాడు, నీకు సమస్తాన్ని ఇచ్చినవాడు. అందుకే ఆరాధనలో చూసాం ఆయన ఎప్పుడు సహాయకుడు, ఎలాంటి విషయాల్లో సహాయకుడంట? సమస్త విషయాల్లో ఆయన మనకు సహాయకుడు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కారకుడు ఆయన. నువ్వు ఊపిరి తీసుకుంటున్నావంటే కారణం దేవుడు. 20-30 వేల రూపాయల జీతాన్ని తెచ్చి నీ చేతిలో పెట్టేటువంటి భర్త కోసం నువ్వు బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే, ఈ 60-70 సంవత్సరాల కోసం నీతో పాటు ప్రయాణం చేసే నీ భార్య కోసం నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, ఇక్కడ వరకే నీతో పాటు ప్రయాణం చేసే నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ స్నేహితుల కోసం నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, మరి చిరకాలం నీతో ఉండేటువంటి దేవుడు, చిరకాలం తనతో పాటు ఉంచుకునేటువంటి దేవుని కోసం మనం ఎంత నిర్ణయం తీసుకోవాలి? ఆయన ఎంత సంతోషపెట్టాలి? చూడండి, ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టగలరు, లేదా ఎలా దేవుణ్ణి సంతోషపెట్టగలరు? హౌ టు ప్లీజ్ గాడ్, ఎలా సంతోషపడతాడు దేవుడు అంటే మొదటి కారణం నేను చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మొదటి కారణం చెప్తున్నాడు, హౌ టు ప్లీజ్ గాడ్. దేవుని ఎలా సంతోషపెట్టగలం అంటే నీ మారు మనస్సు ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలం. అక్కడ రాశాడు 99 మంది నీతిమంతులున్నాక ఆయన సంతోషం లేదంట. 99 మంది ఉన్నారు, కానీ ఒక్కడిని బట్టే సంతోషిస్తున్నాడు. వాళ్ళ విషయంలో కలిగేటువంటి ఆనందం కంటే కూడా మారు మనస్సు పొందేటువంటి ఒక వ్యక్తి విషయంలో కలిగేటువంటి సంతోషం వేరు. మరి మీ మారు మనస్సు పొందలేదండా అని మీరు అనొచ్చు. మారు మనస్సు పొందావు అనటానికి, నీ మారు మనస్సు సరైనదే
అనటానికి, నీ మారు మనస్సు దేవుని సంతోష పెడుతుందో లేదో అనటానికి ఒకే ఒక గుర్తు ఏమిటి అంటే, నువ్వు చేసినటువంటి, నువ్వు ఒప్పుకున్నటువంటి, నువ్వు కన్నీరు కార్చి దేవుని పాదాల వద్ద విడిచిపెట్టినటువంటి ఏ పాపం విషయంలోని మరలా తిరిగి వెనక్కి చూడవు. ద ట్రూ రిపెంటెన్స్, నో టర్నింగ్ బ్యాక్. వెనకకు తిరగదు. ఏ విషయంలో అయితే నువ్వు తీసుకున్నావో ఒక నిర్ణయాన్ని, దేన్నైతే దేవుని పాదాల వద్ద మనం విడిచిపెట్టామో దాని విషయంలో మళ్ళా వెనక్కి తిరగం. అందుకే ఒక ఆయన అంటాడు, తిన్న తర్వాత కక్కొచ్చు అంట, కానీ కక్కింది మరి బాగోదు. అంతేనా? తింటారు ఎవరైనా? కక్కింది తింటారా? ఒకటి తింటుంది. ఎందుకులా మాట అంటామని ఆగాడు. చెప్పండి, మారు మనసు పొందిన తర్వాత మనం ఒప్పుకున్న పాపాల విషయంలో బల్ల వద్దకు వస్తున్నాం కదా, ఎన్నిసార్లు మరలా దాని వైపు తిరిగి ఉంటాం? ప్రభువా ఇది నాకొద్దు అని కక్కిన తరువాత మరలా కక్కిన దాని దగ్గరే ఎన్నిసార్లు మనం మూతి పెట్టాం? ఎన్నిసార్లు తినటానికి ప్రయత్నం చేశాం? ఇదే అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నాణ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాణ్యం తప్పిపోయింది అంటే ఇది అన్న కొత్త నాణ్యమా? కొత్తదా ఈ నాణ్యం? ఆల్రెడీ ఉన్నదే. ఈ చాప్టర్లో 3 ఉపమానాలు చెప్పాడు, అవునా? ఈ ప్రతి ఉపమానంలో కూడా వీళ్ళెవరో బయటోళ్ళు కాదు. ఈ ఉపమానాలు 3 చూస్తే సంఘానికి పోల్చబడిన ఉపమానాలు. జాగ్రత్తగా చదవండి. ఏదో బయట నుంచి వచ్చినవి కాదివి, లోపల ఉన్నవే. గొర్రెలు లోపల ఉన్నవే, అంతేనా? నాణ్యం కూడా లోపల ఉన్నదే. కానీ లోపల ఉన్న నాణ్యం ఏమైంది అంటే తప్పిపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. లోపల ఉన్న వ్యక్తి తప్పిపోతే దేవునికి సంతోషం కాదు. మరలా తిరిగి తన తప్పు తెలుసుకొని ఎప్పుడైతే మరలా సంఘంలోనికి వస్తాడో, సంఘంలో చేర్చబడతాడో, అది దేవునికి సంతోషంగా మారేటువంటి విషయం. ఏ విషయాల్లో అయితే మరలా మనం వెనక్కి వెళ్ళిపోయామో, వెనక్కి జారిపోయామో, ఈ నూతన సంవత్సరంలో ఇంకా టైం గడిచిపోలేదు. ఇంకా జనవరి నెల అయిపోయింది, 1 నెల అయింది. ఇంకా చాలా ప్రయాణం ఉంది మన కళ్ళ ముందు. దేవుడు ఎందుకు ఈ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇంకా ముందున్నటువంటి శక్తికి మించినటువంటి ఆ ప్రయాణంలో దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారిగా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఈ నాణ్యం బయటిది కాదు, సంఘంలోనిదే. విశ్వాసి గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ, అవిశ్వాసి గురించి కాదు. మారు మనస్సు అవిశ్వాసులకేనా? మారు మనస్సు అనేది పాపాత్ములకేనా? పాపం చేసేవారికైనా? విశ్వాసికి మారు మనసు అవసరం లేదా? చెప్పండి. మారు మనస్సు అనేది ఏదో ఒక్కసారి జరిగి ఆగిపోయేటువంటిది కాదు కదా. ప్రతిరోజు జరగవలసింది. ప్రతి వారం మనల్ని మనం సరిచేసుకోవాల్సింది. ఎన్నిసార్లు దేవుని దుఃఖపెడుతూ ఉన్నామో ప్రతిసారి మరలా తిరిగి దేవుని వద్దకు రావాల్సిన వారిగానే ఉన్నాం మనం. తప్పిపోతే దేవునికి సంతోషం కాదు. మరలా తిరిగి దొరికితే, అంటే మరలా తిరిగి దేవుని వద్దకు వస్తేనే ఆయన సంతోషపడతాడు. 24వ వచనం, ఈ నా కుమారుడు. ఎవరి కుమారుడు? బయటివాడా? అర్థమైందా ఈ ఉపమానాలు? చాలాసార్లు ఈ ఉపమానాలని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. బోధించేవారు కూడా అలానే బోధిస్తారు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని. బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఈ 3 ఉపమానాలు. ద ఇన్సైడ్ ద పీపుల్, ద కాంగ్రిగేషన్ ఇట్ సెల్ఫ్, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన వాడు ఎవడు? పక్కింటి కొడుకా? బయటవాడా? పనివాడా? ఎవరు తప్పిపోయింది? కొడుకే. ఇద్దరిలో చిన్నవాడే, లోపల ఉన్నవాడే, కుటుంబానికి చెందినవాడే, కానీ తండ్రిని దుఃఖపెట్టేవాడిగా ఉన్నాడు. కారణం ఏంటి అంటే బయట వాటిని చూశాడు.
లోపల ఉండి బయటి వాటి మీద తన మనస్సు ఉంచాడు. ఇందాక చూసాం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు దేని మీద దృష్టి ఉంచారంట? వాగ్దాన ఫలము అనుభవించకపోయినను పునాదులు గల ఆ పట్టణం మీద. దేని మీద మన నేత్రాలుంటే దేవుడు సంతోషిస్తాడో అది మనం తెలుసుకోవాలి. దేని వైపు చూస్తే దేవుడు ఆనందిస్తాడో అది మనం గ్రహించాలి. అలా లేనప్పుడు దేవుని మనం ఎప్పటికీ కూడా సంతోషపెట్టలేం. మారు మనస్సు అనేది మనం దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒక సాధనం. ద ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనస్సు. ఇదేదో ఉద్రేకంతో వచ్చే మారు మనస్సు గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఉద్రేకమైనటువంటి మారు మనస్సును నేను చూస్తున్నాను. ఆ మీటింగ్కి వెళ్తారు, పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, అసలు విపరీతమైన సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆ సౌండ్లో ఈయన ఒక ఉద్రేకమైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. దానికి తగినట్టుగా పక్కన కీబోర్డ్ ప్లేయరు, డ్రమ్ ప్లేయరు, డబ 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 డబ. ఇది ఆ సౌండ్ వల్ల నీకు సైన్స్ కూడా అదే చెప్తుంది. ఒక విధమైనటువంటి శబ్దం నువ్వు వినినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ అణువులు ఏదైతే ఉన్నాయో ఆ జన్యుపరమైనటువంటి అవి స్పందిస్తాయంట. అది సైకాలజీ, అది సైన్స్. అది ఆ శబ్దానికి స్పందించటం కాదు, అది కాదు నిజమైన మారు మనస్సు అంటే. చాలాసార్లు జరిగేది ఇదే, చాలాసార్లు కాదు, అసలు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. శబ్దాల ద్వారా, ఉద్రేకమైన మాటల ద్వారా వచ్చేటువంటి మారు మనస్సు గురించి కాదు మాట్లాడేది. ద ట్రూ రిపెంటెన్స్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజమైన మారు మనస్సు అనేది దేవుని వాక్యంలో నుంచి, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు వచ్చేటువంటిది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు అన్నాడు. ఇది దైవ చిత్తానుసారంగా వచ్చేటువంటి దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఉద్రేకపూరితంగా వచ్చేటువంటి దుఃఖం గురించి కాదు. అది ఎప్పటికీ మారు మనస్సు కానే కాదు. ఎందుకంటే ఆ ఉద్రేకంలో రక్షించబడ్డామన్న భ్రమలో ఉన్నవాడు అక్కడే ఏడుస్తాడు, అక్కడే ఒప్పుకుంటాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ద సేమ్ యాజ్ ద రొటీన్ లైఫ్. మళ్ళీ అవే బూతులు, అవే అబద్ధాలు, అదే అసూయ మాటలు, అదే ద్వేషం, అదే కలహం, అదే క్రోధం, అదే మత్సరం, మళ్ళీ వాటినే కొనసాగిస్తూ ఉంటాడు. అరే నిన్న మీటింగ్లో మరి మారు మనసు పొందావు కదా అంటే, ఎస్, అదేం మారు మనస్సు? ఉద్రేకం, శబ్దాలతో కూడిన మారు మనస్సు. అందుకే ఆయన అన్నాడు, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు తలుపులు వేసుకొని అప్పుడు వస్తా చూసావు ఏడుపు, అది నిజమైన ఏడుపు అంటే, నిజమైన మారు మనస్సు అంటే. దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలవంటే మన అంతరంగంలో నుంచి వచ్చిన నిజమైన మారు మనస్సు, మార్పు దేవుణ్ణి ఏం చేస్తుందంట? సంతోషపెడుతుంది. ఆ తప్పిపోయిన కుమారుడు చూడండి, ఈయన కుమారుడు మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగరి. ఆ లేఖనం చివరి భాగంలో, ఉపమానం ఎండింగ్ వరకు మీరు మరలా వచ్చాడు, మళ్ళా మధ్యలో వెళ్ళిపోయాడని ఎక్కడనుందా? వెళ్ళిపోయాడా? వచ్చినవాడు ఇంకా లోపల ఉన్నవాడికి ఈడు వచ్చాడని చెప్పేసి కోపం, అసూయ, ద్వేషం పెరిగి ఈడు వెళ్ళిపోయాడు బయటికి. నిజమైన మారు మనస్సుతో తిరిగి వచ్చిన వారు ఎవ్వరూ బయటికి వెళ్ళలేరు. దేవుని ప్రమాణాల నుంచి తప్పిపోరు, దేవుని లేఖనాలు దాటి ప్రవర్తించరు, దేవుని లేఖనాలు మీరి మీ జీవితాలు కొనసాగించలేరు. నిజమైన మారు మనస్సుకు ఉన్నటువంటి ఒక ఉన్నతమైన లక్షణం ఇది, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లేఖనం మీరుతున్నావు, వాక్యాన్ని మర్చిపోతున్నావు, వాక్యం మీరి ప్రవర్తిస్తున్నావు అంటే నీ మారు మనస్సు నిజమైనది కాదు అని అర్థం. నిజమైన మారు మనస్సు వచ్చినటువంటి చిన్న కుమారుడు తండ్రిని సంతోషపెట్టాడు, వారు సంతోషపడసాగిరి. ఆ సంతోషం అలానే ఉంచాడు అంతే. తండ్రికి మళ్ళా దుఃఖపెట్టలేదు తండ్రిని. కానీ మనం ఎన్నిసార్లు చెప్పాలి, మాట్లాడుకోండి, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి.
ప్రభువా ఈ ఒక్కసారే అని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి మరలా దాన్ని రిపీట్ చేసిన సందర్భాలు ఎన్ని? హౌ మెనీ టైమ్స్ వి రిపీటెడ్ ద సేమ్ మిస్టేక్స్? ఎన్నిసార్లు చేసిన తప్పునే మరలా ఎన్నిసార్లు దాన్ని పునరావృతం చేస్తున్నాం? చేసిన ప్రతిసారి దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? తప్పిపోయింది దొరికింది అని సంతోషపడ్డాడు అంటే తప్పిపోయినప్పుడు ఏముంది అని అర్థం? సంతోషానికి ముందు ఏముంది? దుఃఖమే కదా. బలను సమీపిస్తున్నప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎవరు దేవుని సంతోషపెట్టగలరు అంటే నిజమైన మారు మనస్సు ఉన్నవారు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టగలరు. నెంబర్ 2, హౌ టు ప్లీజింగ్ గాడ్. ఎలా దేవుని సంతోషపెట్టగలం అంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 4, 4వ వచనం. సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాడిని సంతోష పెట్టవలెనని. రైట్. విశ్వాసిని సైనికునితో పోలుస్తూ రాసినటువంటి మాటలు. మీరు ఎప్పుడైనా సైనికులను చూసారా? బార్డర్లో సైనికులు పోని మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే సోల్జర్స్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. లేదా గూగుల్ చేసి చూడండి. సైనికుడు ఎవ్వడూ కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి వీలు లేదు. హీ హ్యాస్ ఎ గ్రేట్ డిసిప్లినరీ లైఫ్. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ఉంటుంది సైనికునికి. ఎలా పడితే అలా బ్రతకడు వాడు సైనికుడు. ఏది పడితే అది తినకూడదు, అర్థమైందా? అంతేకాదు, ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు పడుకోవటానికి కూడా లేదు. ఎప్పుడు అలారం మోగితే అప్పుడు లెగాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అనటానికి లేదు. వారికి చికెన్ తినాలనిపిస్తే చికెను, మటన్ తినాలనిపిస్తే మటను, ఫిష్ ఏది తినాలనిపిస్తే అది తినటానికి లేదు. అక్కడ సైన్యంలో ఏది పెడితే అది తినాలి, ఏది చెబితే అది చెయ్యాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి. అలా లేకపోతే ఏం చేస్తారో తెలుసా? గో బ్యాక్, ఇంటికి వచ్చేసేటివే. నీకు సైన్యంలో ఉండే అర్హత లేదు. సైన్యంలో ఉండేవాడికి ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం ఉంటుంది. అదే ద సేమ్ థింగ్ కంపేర్డ్ టు ద క్రిస్టియన్స్. అదే విషయాన్ని క్రైస్తవునికి పోల్చి చెప్తున్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటానికి నీకు అధికారం లేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించటానికి నీకు అధికారం లేదు. ఎందుకు అంటే నువ్వు నీ సొత్తు కాదు. ఎవరం మనం? విలువ పెట్టి కొనబడిన వారం. దిస్ ఇస్ నాట్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం కాదిది. నువ్వు డిజైన్ చేసుకున్నది కాదిది. నువ్వు అనుకుంటే పుట్టింది కాదిది. నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు, నిన్ను పోషించేవాడు ఒకడున్నాడు, నిన్ను సంరక్షించేవాడు ఒకడున్నాడు, నీ కష్ట సుఖాల్లో తోడుండేవాడు ఒకడున్నాడు, నీ కన్నీరు తుడిచేవాడు ఒకడున్నాడు, నీ ప్రతి అడుగులో కూడా ఆయన ఉన్నాడు. ఎవరు నువ్వు అంటే ఒక సైనికునివి. విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఒక సంస్థను స్థాపించాడు, సాల్వేషన్ ఆర్మీ అని, రక్షణా దళం. అందులో ఒక 40-50 మంది సేవకులు ఉండేవాళ్ళు. ఎంత క్రమశిక్షణగా ఉండేవాళ్ళంటే ఇలానే ఉండేది. మిలిటరీ లైఫ్ ఎలా ఉండేదో అలానే ఉండేది. అంతేకాదు, సహోదరులు బాక్సింగ్ గారు, ఆయనతో ఉన్నవాళ్ళు కూడా అట్లే ఉండేవాళ్ళు. సబ్బు లేకపోయినా ఎవడు ఆడకూడదు తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి సౌండ్ చేసుకుని చేయటమే, ఏదో సబ్బు ఉంది అన్నట్టు. తిండి లేకపోయినా ఎవరిని అడగొద్దు. ఎక్కడికి వెళ్ళినా చేయి చాపొద్దు. శుభ్రంగా తిని పడుకోవటానికి కాదు వచ్చింది. అలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. కొంతమంది వచ్చేవాళ్ళంట ఆయన దగ్గర వాక్యం నేర్చుకోవాలని. ఆయన క్రమశిక్షణకి భయపడి చాలామంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళంట. మరి క్రమశిక్షణ లేకుండా క్రైస్తవంలోనికి ఎందుకు వచ్చావు నువ్వు
అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా బ్రతికినా పర్లేదు అనుకుంటున్నామా? ఎలా మాట్లాడినా దేవుడు క్షమిస్తాడులే, చూసి చూడనట్టు వెళ్తాడులే, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగినవాడు. ఒక కోణమేనా? ఇంకొకటి లేదా? ఆయన న్యాయవంతుడు, సైన్యములకు అధిపతి, రోషం కలిగినటువంటి దేవుడు, నేను తప్ప వేరొకరు ఉండకూడదు అని ఆజ్ఞాపించినవాడు. ఇవి జ్ఞాపకాలు లేవా మనకి? ఏం చేసినా చెల్లిపోద్ది అనుకుంటున్నామా? పౌలు అపోస్తుల కార్యాలు ఇలా అంటాడు చూడండి. లూకా గారు 2వ అధ్యాయం 40వ వచనంలో ఏం రాస్తున్నారు? కాదు నాన్న, అపోస్తుల కార్యాలు 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అనే మాట ఏం చూపిస్తుంది? ద సపరేటెడ్ లైఫ్. ఏముంటుంది? దేవుణ్ణి సంతోషపెట్టేవాడికి ఏముంటుంది అంటే ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. అలా ఉంటేనే దేవుణ్ణి సంతోషపెట్టగలం, లేకపోతే సంతోషపెట్టలేం. ప్రత్యేకమైన జీవితం అంటే ఎప్పుడు తెల్లని బట్టలు, తలకి కొబ్బరి నూనె, నున్నగా పక్కకు దూవటం, ఇట్లా ఒంగోని ఇట్లా నడవటం, ఇదేనా? ముఖం మీద చిరునవ్వు చెరక్కుండా, లోపల ఎంత ద్వేషం ఉన్నా పైకి నవ్వుకుంటూ, శత్రువు ఎదురుపడినా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అయిపోయాక ఈడు. ఇదేనా సపరేటెడ్ లైఫ్ అంటే? ఏంటి అసలు? ఆ బ్రదర్ అందరిలాగా ఉండడండి. మరి ఎలా ఉంటాడు? ఆ సిస్టర్ అసలు అందరిలాగా ఉండదండి. మరి ఎలా ఉంటుంది? ఎవరు చెప్పాలి? మన జీవితాన్ని గురించి ఎవరు చెప్పాలి? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖుల్లాగా ఉండొద్దు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు మూర్ఖుడై ఉండకూడదు. మూర్ఖులెవరూ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నీకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉంటేనే దేవుణ్ణి సంతోషపెట్టగలవు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ద సెకండ్ కొరింథియన్స్ chapter 6 verse 18. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడన యందును, వారు నా ప్రజల యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీరు తండ్రినయుందును, మీరు నా కుమారులను కుమార్తెనయుందురని సర్వశక్తి గల ప్రభువు ఏంటంట? బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకత అనేది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి గొప్ప సాధనం. నీ నిజమైన మారు మనస్సు ఎలాగైతే దేవుణ్ణి సంతోషపెడుతుందో, మన ప్రత్యేకమైన జీవితం కూడా దేవుణ్ణి అలానే సంతోషపెడుతుంది. ఇదే దేవుడు మన నుంచి కోరుకునేది. మీరు చూడండి, సృష్టిని 6 రోజులు చేసిన తర్వాత మీరు గమనిస్తే మొదటి 3 రోజులు ఏం చేశాడు దేవుడు? అర్థమవుతుందా? మొదటి 3 రోజులు ఏం చేశాడు? ద సపరేషన్, ప్రత్యేకించుకుంటూ వచ్చాడు. తర్వాత 3 రోజులు ఏం చేశాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. అర్థమైందా? మొదటి 3 రోజుల్లో ప్రత్యేకించటం ఉంది. ఆకాశాన్ని, జలాన్ని, చీకటిని, వెలుగుని, వీటన్నిటిని 3 రోజుల్లో చేసిన తర్వాత, ప్రత్యేకించిన తర్వాత 3 రోజులు ఏం చేశాడు అంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, ఇవే మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే సపరేషన్ తర్వాతనే ఏముందన్నమాట? బ్లెస్సింగ్ ఉంది.
ఈ రోజున మనకు క్రైస్తవ్యంలో వినిపించేటువంటి ఒక అద్భుతమైన మాట ఇది, బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఈ పనికిమాలిన బోధలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఆశీర్వదిస్తాడు, అసలు దేనికి ఆశీర్వదిస్తాడు ఆయన? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ప్రతి వాక్యానికి ముందు ఒక కండిషన్ ఉంటుందని ఎందుకు మర్చిపోతున్నా? ఆయన నీ హృదయవాంఛలను తీర్చుని అక్కడ రాసుకున్నాము, దానికి ముందున్న కండిషన్ ఎందుకు గుర్తురాదు? నిన్ను ఏమాత్రము విడువను ఎన్నడు ఎడబాయనని రాసుకున్నాము, మరి దీనికి ముందున్నటువంటి కండిషన్ ఏమిటి? అంటే ప్రత్యేకమైన జీవితం లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వాదం అనగానే ఒళ్ళంతా పులకరించిపోతుంది ఈ రోజున క్రైస్తవ సమాజానికి. కానీ ప్రత్యేకమైన జీవితం అంటే మాత్రం అది ఎంత కష్టంగా అనిపిస్తుందంటే, ప్రత్యేకత లేకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద సపరేషన్. అర్థమవుతుందా? బైబిల్ దేవుడు ఎవరు అంటే వేరు చేసేటువంటి దేవుడు ఈయన. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సపరేషన్. వేరు చేస్తాడంతే దేవుడు. నిన్ను లోకాన్ని కలపటానికి రాలేదు ఆయన. లోకం నుంచి నిన్ను ప్రత్యేకించడానికి వచ్చాడు. పాపం నుంచి నిన్ను వేరు చేయటానికి వచ్చాడు. నరకం నుంచి నిన్ను వేరు చేయటానికి వచ్చాడు. అపవిత్రమైన జీవితం నుంచి పరిశుద్ధమైన జీవితానికి నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాడు. ఎక్కడ చూసినా బైబిల్ అంతట్లో సపరేషన్ కనపడుతుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. సపరేషన్ లేకుండా దేవునితో నువ్వు కలవటం అనేది జరగదు. దెర్ ఇస్ నో సపరేషన్, దెర్ ఇస్ నో మింగిల్ విత్ ద గాడ్. ఆయనతో మనం అనుసంధానం అవ్వలేం, ఆయనతో మనం కలవలేం. అందుకే అబ్రహాముతో అన్నాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, ఏమంటాడు? నువ్వు ఉంటున్న దేశాన్ని, నీ జనాంగాన్ని వెళ్ళుము. ఏం చెప్తున్నాడు? దాని వెనుకున్న అర్థం ఏంటి? నువ్వు సపరేట్ అవ్వాలి. ఈ విగ్రహారాధికుల మధ్యలో నుంచి నువ్వేమవ్వాలి? సపరేషన్, వేరు చేయబడాలి. ఎవరితో కలవాలి? నీ జనాంగంతో కలు, నీ ప్రజలతో కలు, నేను చూపించే దేశానికి వెళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి సపరేట్ అయితే కానీ నన్ను ఆరాధించలేవు. అటు తర్వాత అంటున్నాడు, వెళ్ళు అన్న తర్వాత ఏం చేశాడు? ఆశీర్వదిస్తాను. మన జీవితాల్లో కూడా అంతే. ఈ నూతన సంవత్సరం ఆరంభంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. నీ జీవితంలో సపరేషన్ లేకుండా బ్లెస్సింగ్ అనేది రానే రాదు. రాసిపెట్టుకో. ప్రత్యేకమైన జీవితం లేకుండా, దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవిత విధానం లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం రావాలి అంటే రాదు. వంకర మార్గాల్లో వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడట్లేదు ఆయన. ఇది నిత్యత్వం నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం, నిన్ను నిత్యత్వానికి నడిపించేటువంటి ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అహంకారం ఉండదు, దేవుడు ఆశీర్వదిస్తే గర్వం రాదు. దేవుని ఆశీర్వాదంలో ఏముంటుంది అంటే విధేయత ఉంటుంది. దేవుని ఆశీర్వాదంలో ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు ఉంటుంది. దేవుని ఆశీర్వాదంలో నీ తోటి సహోదరుల పట్ల నీకు బాధ్యత ఉంటుంది. బయట నుంచి వచ్చే ఆశీర్వాదంలో ఏవీ ఉండదు. కళ్ళు నెత్తికెక్కుతాయి, మాట మారిద్ది, నడక మారిద్ది, కూర్చునే ప్లేస్ మారిద్ది, సేవకుడితో మాట్లాడే విధానం మారిద్ది, విశ్వాసులతో ప్రవర్తించే ప్రవర్తన తీరు మారిద్ది. ఇవన్నీ మారిపోతాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో మార్పు ఉండదు. ఇంకా విధేయులం అవుతాం. దేవుణ్ణి సంతోషపెట్టేది నిజమైన మారు మనస్సు. దేవుణ్ణి సంతోషపెట్టేది ప్రత్యేకమైనటువంటి జీవితం. నెంబర్ 3 చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది. మూడవదిగా దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమిటి అంటే త్రూ అవర్ ఫెయిత్. మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటుంది. గొప్ప విశ్వాసాలు ఎప్పుడూ దేవుని సంతోషపెడుతూనే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కానీ అల్ప విశ్వాసం ఎప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టలేదు. మీరు చూడండి, 2 గొప్ప విశ్వాసాల గురించి మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మనకు తెలిసిన వ్యక్తులే వీరు, మనకు పరిచయమైన వారే. మనం ఎన్నోసార్లు వీళ్ళు కలుసుకున్నాం, కానీ మనం వీటి మీద దృష్టి పెట్టం అంతే. 15వ అధ్యాయం 28వ వచనం. అమ్మా ఎవరీమే? ఇశ్రాయేల్రా కాదు, ఇశ్రాయేల్రాలు కాదు ఈమె. బయట స్త్రీ, తన జనాంగానికి చెందింది కాదు. పైన మనం చదివితే దేవుడు ఆమెను పరీక్షిస్తూ వస్తాడు. అమ్మ నీకోసం కాదు కదా. అక్కడ మాటలు మీరు చూడండి. 24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి అయినా నశించిన గొర్రెల యొద్దకే కానీ ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి అందుకు ఆయన ఎంత పరీక్షిస్తాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎంత అవమానకరమైన మాటలు మీరు చూడండి. అమ్మ పిల్లలు తీసుకొని కుక్కలకేస్తారంటున్నాడు. షీ కంపేర్డ్ విత్ డాగ్. అర్థమవుతుందా? ఎలా పోల్చబడుతుంది అక్కడ ఆమె? అమ్మ వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ వద్దకు నేను వచ్చాను, మీరు కుక్క పిల్లలు, మీకు ఎట్లా వేస్తాను అంటే, అరే ఎలా తీసుకుంది ఆమె? ఆ విశ్వాసం ఎలా తీసుకుంది? మనం ఉంటామా అవమానిస్తే? ఒక్క మాట తేడాగా మాట్లాడితే సహిస్తామా? అమ్మా తల మీద ముసుగు మంచిగా వేసుకో అంటే ఎంతమందిలో పట్టుకొని అయ్యగారు నన్ను తల మీద ముసుగేసుకోమన్నాడు. అందరు నా వైపే చూశారు. ఇక నేను రాను, ఈ చర్చికి నేను అసలు రానే రాను. డాక్టర్ ఎక్కడ చేయబెట్టినా ఒప్పుకుంటాం. డాక్టర్ ఏం చేయమన్నా చేస్తాం. డాక్టర్ గారు చెప్పిందల్లా ఏం మాట్లాడావు? ఎందుకు డాక్టర్ గారు అడుగుతావా? ఎందుకు? నీ శారీరక రోగం పోగొట్టాలంటే ఆయన నిన్ను ముట్టుకోవాలి. నీ అంతరంగ స్వస్థత కొరకు సేవకుడు చెప్పే మాటలు మాత్రం అవి గాయం చేస్తాయి. అంతేగా? ఇది ఇక్కడి వరకే వస్తుంది. కానీ నేను నిత్యత్వానికి సిద్ధం చేస్తూ, నిత్యత్వానికి నీ జీవితం సిద్ధపడేటటువంటి మాటలు చెప్తూ ఉంటే మాత్రం అవి ఎంత బాధ అనిపిస్తాయో. ఈమెకు లేదా బాధ? శిష్యులు అన్నారు, ఎందుకు ఆయన ఇబ్బంది పెడితే వెళ్ళిపోమన్నా. ఈమె మాటి మాటికి బ్రతిలాడుతున్నా. అక్కడ రాసుంటుంది, ఆయన ఒక్క మాట అయినను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. 23వ వచనం. అప్పుడు శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక శిష్యులు నిరాకరిస్తున్నారు. ఆయన పట్టించుకోవట్లేదు. అయినా సరే ఆమెలో ఏముంది? ఏ విశ్వాసం? రాశాడు అక్కడ. నీ జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏది జరిగినా జరగకపోయినా, ఎన్ని గాయాలు నీకు తగిలినా ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండటం అనేది ఏంటి? గొప్ప. అరే అన్నీ ఉంటే అందరు ఉంటారండి. నువ్వు వారానికి పట్టు చీర కొనిచ్చి 50,000 రూపాయల జీతం చేతిలో పెట్టి, వారానికి 3 సార్లు నాన్ వెజ్ పెట్టి, బెంజ్ కారులో తిప్పి, డూప్లెక్స్ బిల్డింగ్ ఎవరైనా ఉంటారు. అంతేనా? నీతో పాటు రేకులింట్లో చాలన జీతం, కడుపు నిండా అన్నం లేని పరిస్థితి, అనుకున్నది చేయలేని పరిస్థితులు, కోరుకున్నది కొనలేని పరిస్థితి. వీటన్నిటి మధ్యలో ఎలా ఉంటుంది కాపురం? అది కదా నిజమైన బంధం అంటే.
అన్నీ ఉన్నప్పుడు ఉండటమా? అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ రోజున ఎలా చూపిస్తున్నారు దేవుణ్ణి క్రైస్తవ్యంలో అంటే అలానే చూపిస్తున్నారు. ఆయన దగ్గరికి వస్తే అన్నీ ఇస్తాడు. ఏమిస్తాడు? అన్నీ ఇస్తాడు. కండిషన్స్ అవసరం లేదు. క్రమశిక్షణ జీవితం అవసరం లేదు. పాపాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు. అసలు ఈ మాటలు ఏవీ లేవు. రక్షణ, మారు మనస్సు, పశ్చాత్తాపం ఇవేవీ లేవు. పరిశుద్ధత ఒకటే, ఆయన ఇచ్చేస్తాడు. ఇవన్నీ చెప్పి విశ్వాసులను నిజమైన సంతోషం వద్దకు రాకుండా చేస్తున్నారు. నిజంగా మనం చెప్పాలంటే చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. కొద్దిమందిగా ఉన్నా చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. మనం ఆ కేటగిరీలో లేము. ఎందుకంటే ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా ఆయనే మన దేవుడు. గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు కూడా ఆయనే. ఈమె గాయం ఎంతుంది అంటే ఆయన అన్న మాటలకు వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమె విడిచిపెట్టకుండా ఇశ్రాయేలీల వైపు చూసి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఆ మాట పలికినప్పుడు పక్కన శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళకు అదే చెప్తున్నాడు, ఈమెది గొప్ప విశ్వాసం. రెండో వ్యక్తిని మీకు చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం. ఈయన కూడా మనకు తెలుసు, శతాధిపతి. 9వ వచనం. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి బా ఎవరు వీరిద్దరు అంటే ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఇశ్రాయేలీలు కాదు వీళ్ళిద్దరు. ఇద్దరు అన్యజనాంగమే. బయట వారిలో ఏముంది? గొప్ప విశ్వాసం ఉంది. అంతే కదా, అక్కడ రాశాడు ఆశ్చర్యపడి అనే మాట. ఈ విశ్వాసం ఏం చేస్తుందంట? దేవుణ్ణే ఆశ్చర్యపరిచేదిగా ఉంది. బైబిల్ గ్రంథంలో రెండు దేవుణ్ణి ఆశ్చర్యపరిచినాయి. ఒకటి గొప్ప విశ్వాసం, 2 అల్ప విశ్వాసం. తెలుసా? రెండవది అల్ప విశ్వాసం. గొప్ప విశ్వాసాలు దేవుణ్ణి సంతోషపెట్టే. కొన్నిసార్లు మనకు భలే సిగ్గనిపిస్తుందండి. బయటోడు వచ్చి చెప్తాడు, ఏం కాదులే, దేవుడు లేడా, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఒక అన్యుడు వచ్చి, దేవుడు లేడా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేసుకో, మీ దేవుడు చేయడనుకుంటున్నావా అంటాడు. ఇంత పెద్ద బండరాయి మెడకు కట్టుకొని సముద్రంలో దూకాలనిపించదా ఆ మాట విన్నాక? అరే ఎవడో బయటోడు వచ్చి చెప్తే నీ విశ్వాసం బయటకు వస్తుందా? నీకు తెలియదా? ఆయన ఉన్నాడని నీకు తెలియదా? ఆయన చేస్తాడని నీకు తెలియదా? సమస్తాన్ని ఆయన చూసుకుంటాడని నీకు తెలియదా? ఎవరు జ్ఞాపకం చేయాలి నీకు? యోనాకి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవడో వచ్చి చెప్పాలి, ప్రార్థన. ఒరేయ్, అక్కడ రాసిన మాట, ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి. ఒక క్రైస్తవునికి, దేవుని సేవకునికి ప్రార్థన చేయమని ఒకడు చెప్పాలా? ఒక విశ్వాసికి సమస్యల్లో ఉన్నప్పుడు లేచి దేవుణ్ణి ప్రార్థించు అని నీ విశ్వాసాన్ని నీకు గుర్తు చేయాలా? మీకున్నాయా ఈ అనుభవాలన్నీ? ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు మనకి ఈ రోజున? చెప్పండి. ఎవరో బయట వాళ్ళు చెప్తున్నారు. మరి మన విశ్వాసం ఏమైపోయింది? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మన విశ్వాసం ఏమైపోయింది? వాడు అడుగు బాగానే నిద్రపోతా ఉంటే అప్పుడు లేపాడు. నిద్రపోతుంది విశ్వాసం. ఏం చేస్తుంది? నిద్రపోతుంది విశ్వాసం. లేండి, ఈ గొప్ప విశ్వాసాలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉన్నాయి. అల్ప విశ్వాసం కూడా చూడండి. మాథ్యూ 6:30, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మాథ్యూ చాప్టర్ 6 verse 30, 30వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం.
నేడుండి ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు. దేని గురించి ఏడుస్తున్నారు చెప్పాలి? తిండి, బట్ట, నివాసం, ఇవన్నీ పట్టుకొని పోయేయనే మనతో. అరే గడ్డినే అలంకరిస్తున్నాడు, విత్తకుండా కొయ్యకుండా పంట కూర్చకుండా ఉన్న పక్షులనే ఆయన పోషిస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయన చూసుకోడా? ఆయన ఇవ్వడా? నీ దేవుడు కనీసం తిండి కూడా పెట్టలేని అసమర్థుడు అనుకుంటున్నావా? చెప్పండి. లేని వాటి గురించి ఏడ్చి ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టుంటాం, ఎన్నిసార్లు బాధ పెట్టాను దేవుణ్ణి. ఇది అల్ప విశ్వాసానికి సాదృశ్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. ఉమ్, 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 ఎవరు వీళ్ళు? అది విశ్వాసులు అనాలి. అక్కడ శిష్యులు రాశాడు కానీ ఇది మనకే చెప్తున్నాడు. ఎవరు వీళ్ళంటే మనమే, మన కేటగిరీయే కాదంటారా? వాళ్ళతోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం, నీకు పట్టించుకోవేంటి? మా ఆయన ఎన్ని మాటలు అంటున్నాడు చూస్తున్నావా? వాళ్ళు వీళ్ళు ఎన్నేసి మాటలు అంటున్నారు. నువ్వేమైపోయావు? ప్రతి వారం క్రమం తప్పకుండా వస్తున్నానే, ఆరాధన చేస్తున్నానే, నీకు ఎన్ని ఇచ్చాను, ఎన్ని చేశాను. ఎన్నిసార్లు దేవుని క్వశ్చన్ చేస్తావు కదా? నువ్వేమైపోయావు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటిది అని దేవుని ప్రశ్నించిన ప్రతిసారి దేవుణ్ణి సంతోషపెడుతున్నామా, దుఃఖపెడుతున్నామా? అది అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా? నేను ఒక మాట చెప్తానండి. నీ జీవితంలోనికి వచ్చేది ఏదైనా సరే దేవుడు అనుమతించకుండా వస్తున్నాయా? చెప్పాలి. అది సంతోషమే కానీ, దుఃఖమే కానీ, బాధ, కష్టం ఏదైనా సరే దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలోనికి వచ్చేది ఏదైనా ఉందా? ఒక విశ్వాస జీవితంలోనికి దేవుడు అనుమతించకుండా ఏదీ రాదు. అది మరణమైనా సరే ఆయన అనుమతిస్తేనే వస్తుంది. మరి అనుమతించిన వాడికి తెలియదా? గాలిని చేసింది ఆయనని తెలుసు, సముద్రాన్ని చేసింది ఆయనని తెలుసు. మరి తుఫాన్ వస్తూ ఉంటే ఆయనకి తెలియదా? ఇన్ని తెలిసి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమంటున్నాడు ఆయన? వాటిని గద్దించి, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? 14:31 చూడండి. ఇదే మత్తయి సువార్త. మత్తయి సువార్త మొత్తం అల్ప విశ్వాసుల గురించి రాసినట్టుంది అమ్మా. చాలమ్మా. పెద్దోడు అందరికంటే, అందరిలో అనుభవం ఉన్నవాడు పేతురు గారు. 12 మందిలో ఈయనే పెద్దవాడు వయసులో. ఇంత అనుభవం ఉన్నవాడు, పైగా ఇన్నర్ సర్కిల్, దేవునికి ఎప్పుడు క్లోజ్గా యాకోబు, పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురే ఉండేవాళ్ళు. క్లోజ్ సర్కిల్ అంటే అన్నీ తెలుసనేగా. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకరి గురించి ఒకరికి ఒక ఐడియా ఉంటుంది, ఏం చేయగలడు, ఏం చేస్తాడు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడని. మరి నీకు తెలియదా? అప్పటి వరకు నడిచాడుగా. అప్పటి వరకు ఎలా నడిచాడు? మరి తనంతట తానే నడిచాడా? నడిపించిన వాడు? 24 వరకు నడిచావు, ఎవరు నడిపించారు? మళ్ళీ 25కి వచ్చేసరికి అనుమానం, బండి ముందుకెళ్ళిద్దో లేదో,
ఆ, అనుమానం, జరిగిద్దో లేదో, మునిగిపోతానేమో అని. ఇక్కడ సంగతి ఏంటంటే, రాత్రంతా ప్రార్థనలో ఉన్నోడేమో నీళ్ళ మీద నడుస్తున్నాడు, ప్రార్థన లేని వాళ్ళందరూ నీళ్ళలో మునిగిపోతున్నారు. అర్థమైందా? రాత్రంతా ఎక్కడున్నాడు ఆయన? ప్రార్థనలోనే ఉన్నాడు. 4వ జామున వచ్చాడు. ప్రార్థనలో ఉన్న ప్రభు నేల మీద నడుస్తున్నాడు. ప్రార్థన లేనటువంటి వీరి జీవితాలు నేలల్లో మునిగిపోతున్నాయి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో ఆలోచించండి. ప్రార్థన, విశ్వాసం నీ జీవితంలో ఉంటే నువ్వు కూడా నడుస్తావు. నీళ్ళ మీద నడిచింది ప్రభువు, పేతురు తప్ప ఎవడు లేడు భూమి మీద. నడిచాడు, పేతురు కూడా నడిచాడు, నడవలేదు అనట్లేదు. అందుకే చెప్తున్నాను, మన విశ్వాసుల గుంపు అయితే మన బ్యాచే. పేతురు గారు నడుస్తావు, కానీ గాలిని చూసి ఎటు చూస్తామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు, వేటినో మనసులోకి తెచ్చుకుంటాం. ఎయ్యో చూసి అవి కావాలనుకుంటాం. అలాంటప్పుడు జరిగేది ఏమిటి అంటే ఇదే, కొంచెం 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 మునిగిపోతూ వస్తాం. పీకల్లోతు మునిగాక అప్పుడు కేకలేస్తాం, ప్రభువా చేతులు బయటికి పెట్టి. ముందే విశ్వాసం ఉంటే నడిచేవాడుగా పూర్తిగా. దేవుణ్ణి సంతోషపెట్టేది గొప్ప విశ్వాసం. నెంబర్ 4, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఎలా దేవుణ్ణి సంతోషపెట్టగలం? మొదటిది ఏమిటి చెప్పాలి? దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమిటి? ద ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనస్సు. రెండవది ప్రత్యేకమైన జీవితం. మూడవది త్రూ అవర్ ఫెయిత్, మన విశ్వాసం దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటుంది. నాలుగవది చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ద ఫస్ట్ సామ్ చాప్టర్ 15 వర్స్ 22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్లకు అర్పించుట కంటే ఇది ద ఒబీడియంట్ లైఫ్, విధేయత కలిగిన జీవితం దేవుణ్ణి సంతోషపెడుతుంది. సౌల్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కింగ్. సౌలు చరిత్రలో ఒక ఫెయిల్యూర్ కింగ్గా మిగిలిపోయాడు. కానీ ఇతడే సామాన్యుడు కాదు. మొదట్లో జీవితాన్నేమి ఫెయిల్యూర్గా ఆరంభించిన వాడు కాదు. మొదట జీవితం చాలా చక్కగా ఉంది, విధేయత కలిగిన వాడే. అందుకే దేవుడు పిలుచుకున్నాడు. గాడిదలు కాసుకుంటూ ఉంటే ప్రవక్త వచ్చి చెప్తే, అయ్యా నేనా? తను తాను తగ్గించుకున్నవాడు. నాకు ఆ సామర్థ్యం ఉందా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడా అని విధేయత కలిగిన మాటలు పలికినవాడు. కానీ ఒక స్థాయికి వచ్చేసరికి ఏమైపోయింది విధేయత? విశ్వాసి జీవితంలో విధేయత అనేది నీ ఊపిరి ఆగిపోయేంత వరకు కొనసాగించవలసిన గుణలక్షణం. అది కొన్ని రోజులు విధేయత కలిగి అనుభవం రాగానే, అనుభవంలో ముందుకు వెళ్ళగానే, సీనియర్ విశ్వాసం అయిపోగానే విడిచిపెట్టమని కాదు. దావీదు జీవితంలో అదే చూస్తాం మనం. గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, గొర్రెల వద్ద ఉన్నప్పుడు ఏ విధేయతనైతే కొనసాగించాడో, సింహాసనం ఎక్కిన తర్వాత కూడా మరణం వరకు అదే విధేయతను కొనసాగించాడు. అందుకే నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను అని దావీదుని దేవుడు అంతగా ఘనపరుస్తూ వచ్చాడు. కానీ సౌలు జీవితంలో మనం అది చూడం. ఎందుకంటే సౌలు జీవితంలో లోపించింది అదే విధేయత. దేవుని మాటకు విలువివ్వలేదు. ప్రవక్త సమూయేలు చేయవలసింది తాను చేసుకుంటూ వెళ్ళాడు ఒక సందర్భంలో.
విధేయత లేని జీవితాలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేవండి. ద ఒబీడియంట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైంది. మనం ఇచ్చేదాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ సంతోషించడు. నేను చెప్తున్నాను, మనం ఇచ్చేదాన్ని బట్టి దేవుడు ఎప్పుడు అదే రాస్తున్నాడు అక్కడ మాట. నీ గొర్రెలు, నీ పొట్టేలు, నీ దహన బలులు, నీ అర్పణలు ఎవరికి కావాలి? ఇవి కావాల్సిందేమిటి? నేను కోరుకునేదేమిటి? దహన బలులా? నీ మందలోంచి శ్రేష్టమైనది కావాలా నాకు? కయ్యూని హేబేలు అర్పణ వద్ద తిరస్కరించబడటానికి, అంగీకరించబడటానికి కారణం ఏంటో చెప్పండి. ద ఒబీడియన్స్. హేబేలు దేవునికి విధేయత చూపినవాడు, కయ్యూను అది చేయలేకపోయాడు. ఇద్దరిది శ్రేష్టమైన అర్పణే. ఆయనేమి దొంగ అర్పణ తేలేదు. తన పంటలో మొదటి పనులు తెచ్చాడు, తన మందలో శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. అర్పణ శ్రేష్టమైనదే, కానీ తిరస్కరించబడటానికి కారణం ఏమిటి? ఇచ్చేటువంటి హృదయం, అర్పించేటువంటి మనస్సు విధేయత కలిగినది కాదది. అందుకే కయ్యూను తిరస్కరించబడ్డాడు. దేవుడు మన నుంచి కోరుకునేది విధేయత కలిగినటువంటి మనస్సు. అది దేవుణ్ణి సంతోషపెడుతుంది. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చే మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఏం సంతోషపెడుతుంది? దేవుణ్ణి ఏమి ఇష్టపడతాడంటే దేవుడు ఉపకారము, విశాల హృదయం, మంచి మనస్సు. నువ్వు చేసేటువంటి ఒక ఉపకారం, నువ్వు చేసేటువంటి ఒక సహాయం, ఇది కూడా మరలా ఏ హృదయంతో చేయాలి? నువ్వు చేస్తే ఒక షేర్ ఇచ్చేటప్పుడు ఒక ఫోటో, ముష్టివాడికి అన్నం వేసేటప్పుడు ఒక ఫోటో, ఇంకా ఎప్పుడెప్పుడు దిగుతాం మనం చెప్పాలి. ఇయేగా మనం ఫేస్బుక్లో, ఇన్స్టాలో చూసాయి స్టేటస్లలో. పలానా వ్యక్తి 100 మందికి ఆయన అన్నాడు, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో తెలియకూడదు. కానీ మనం ఏం చేస్తాం? టెక్నాలజీని మనం వాడినట్టు అసలు ఎవడు వాడు, ముఖ్యంగా క్రైస్తవులు. నువ్వు పలానా ఇంటికి ప్రార్థన చేయటానికి, వాళ్ళని ఆదరించడానికి వెళ్ళావని తెలియాలి. అందుకే 4 ఫోటోలు తీసి స్టేటస్లో పెడితే అప్పుడు సిస్టర్ ఫోన్ సిస్టర్ ఏదో స్టేటస్ పెట్టారు ఏంటి? అది నిన్న వాళ్ళకి బాగాలేదంటే వెళ్ళాను సిస్టర్ ప్రార్థన చేయటానికి. అవునా? చేసే పని మంచిదైనా ఉద్దేశాలు మంచివి కాకపోతే దేవుడు వాటిని అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి. నీ ఇన్నర్ ఫీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఉపకారం, ధర్మం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆయన సంతోషపెట్టేదే. కానీ ఏ మనస్సుతో చేయాలి? ఎవరిని సంతోషపెట్టాలని చేయాలి? మీరు చూడండి, డినామినేషన్ చర్చెస్లో ఈ రెక్క మీద ఒక పేరు, ఆ రెక్క మీద ఒక పేరు, ఈ మైక్ మీద ఒక పేరు, ఆ సౌండ్ సిస్టమ్ మీద ఒక పేరు, పుల్పిట్ మీద ఒక పేరు, రెక్కకి పేరు ఉంటుంది, ఫ్యాన్లు, కుర్చీల మీద పేర్లు. ఎందుకు ఇవన్నీ చెప్పండి? నువ్వు పలానా రోజు పలానా ఇంతమందికి స్పాన్సర్ చేసావని అయ్యగారి పేరు చెప్పకపోతే నెక్స్ట్ టైము అమ్మాయి మరి ఈసారి కూడా పోయినసారి పెట్టినట్టే భోజనాలు. ఎందుకు? పోయినసారి పేరు చెప్పలేదుగా, తెలియొద్దా మనం పెట్టినట్టు? ఎందుకు తెలియాలి? తెలిస్తే నీకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్పు నాకు? తెలిసినప్పుడు నీ ఫలం అప్పుడే పోయింది. ఏం లేదు అక్కడ పరలోకంలో నీ అకౌంట్లో, విత్డ్రాల్ చేసుకున్నావు. అది ఇక్కడ వరకే. ఉపకారం, ధర్మం చేయటం మంచిదే, లేని వారికి సహాయం చేయటం దేవుని పేరిట మంచిదే. కానీ అది ఎలాంటి హృదయంతో చేయాలి?
ఎలాంటి హృదయంతో చేస్తే దేవుడు సంతోషిస్తాడో మనం ఆలోచించాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 18. ఉమ్. 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 ఇది ఇంటి వారికి చేసే ఉపకారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు పౌలు? వారికి వాక్యం బోధించినవాడు, వారిని వాక్యంలో పెంచినవాడు, వాక్యం అనేటువంటి ఆహారంతో వారిని ఆరోగ్యంగా ఉండేలాగా చూసినవాడు. అతడు కొదువుగా ఉన్నాడు, కానీ ఎప్పుడు పౌలు ఎక్కడ తన అవసరత చెప్పలేదు. కానీ సంఘం ఏం చేస్తుంది? మనం ఒక ఆలోచనలో ఉంటాం, బయట వాళ్ళకి చేసిందే సహాయం కింద లెక్కేస్తాం. మన ఇంట్లో మనకు చేసుకుంది, మన పరిచర్యకి చేసుకుంది, మన నాయకునికి చేసుకుంది, మన విశ్వాసులకు చేసుకుంది, అది ఉపకారంలాగా పరిచర్యలాగా మనం భావించం. ఎక్కడ చేస్తే ఎవడికి పేరు వస్తుంది? అది మన ఆలోచన, అంతేగా. రవిరాజానికి ఇస్తే ఏమవుతుంది? బయట ఎవరికన్నా ఇస్తే అది గొప్ప. వాళ్ళు నలుగురికి చెప్పుకుంటారు, ఈయన ఎవరికి చెప్పడు కదా. కాముకు ప్రార్థన చేస్తాడు, అంతే. మనకు ఉపకారాన్ని కూడా దేవుడు సంతోషించే. ఏం పౌలు అదే అంటున్నాడు, నాకేం కొదువు లేదు, కానీ నేను ఇలా ఉన్నానని మీరు జ్ఞాపకం చేసుకున్నారు చూడు, అది నాకు మనోహరం, ప్రీతికరం. అంతేకాదు, అక్కడ రాస్తున్నాడు, దేవునికి ప్రీతికరం, ఇష్టమైన, తనకు కాదు దేవునికంట. అంటే మన ఇంటి వారికి, మన సంఘస్థులకి, మన నాయకునికి మనం చేసుకోవటం కూడా అది దేవుణ్ణి సంతోషపెట్టే విషయం. పరిచర్యలో మనకు మనం సాయం చేసుకోకపోతే వాడు బయట వాడు చేస్తాడా? ఇంకా బయట వాళ్ళు ఆటంకపరుస్తారు. మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనకు మనమే సహాయం చేసుకోవాలి. మాట్లాడుతూ వచ్చాడు అన్న భారాల గురించి. మీకు ఎన్ని భారాలు ఉన్నాయో? నాకైతే ఆర్థిక భారం ఉంది. ఆ మాట విన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఆయన మనసులో ఎంత భారం ఉంటే ఆ భారం బయట పెట్టాడు అనిపించింది నాకు. మీరేదో చేయాలని చెప్పలేదు, ఆయన తనకున్న భారాన్ని గురించి పంచుకున్నాడు. పౌలు అదే అంటున్నాడు, నాకు కొదువుగా ఉందని చెప్పి నేనేం మిమ్మల్ని అడగట్లేదు, కానీ మీరు ఒకవేళ ఇలా ఉందేమో అని చెప్పి మీరు పంపారు చూశారు, అవి నాకు చేసినట్టు కాదు, నా దేవునికి ఉపకారం, ధర్మం. త్రూ అవర్ బ్రాడ్ హార్ట్ దేవుణ్ణి సంతోషపెడుతుంది. నిజంగా దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుణ్ణి సంతోషపెట్టడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటంటారా? చూడండి, 3 లాభాలు చెప్తారు. మొదటిది, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. దేవుణ్ణి సంతోషపెట్టడం వల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు. 1 జాన్ చాప్టర్ 3 వర్స్ 20, 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన ఇరవై 22 వరకు చాలమ్మా. మనము ఏది అడిగినను ఎప్పుడు దొరుకుతుంది? పైనే రాశాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి, దేవుణ్ణి సంతోషపెట్టే వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అది నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, నీ ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చేవాడు కానే కాదు. దేవుణ్ణి సంతోషపెడితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట?
నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అడిగినవి అది ఆయన వలన మనకు దొరుకును. రెండో ప్రయోజనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. Proverbs chapter 16 verse 20. త్వరగా చెప్పేస్తాను. ఉమ్. 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 ఇక్కడ శత్రువులను మిత్రులుగా చేసే మాట ఉంటుంది. ఉమ్. అన్నా దొరికిందా మాట? చదవండి. ఎంతన్నా? 16:7. రైట్. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తారు. ఇది మొదటిది, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. రెండవదిగా, ఎవరైతే నీకు శత్రువులుగా మారారో, ఎవరైతే నీకు హాని చేయాలని తలంచుతున్నారో వారందరినీ కూడా దేవుడు నీకు ఏం చేస్తాడంట? ఒక దినాన వాళ్ళు తిరిగి నీకు మిత్రులుగా మారతారు. వచ్చి వాళ్ళే నీకు సారీ చెప్తారు, నీతో మరలా సన్నిహితంగా ఉంటారు. ఇది రెండవ ప్రయోజనం. మూడవది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం అది ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాల్లో స్త్రీ పురుషుల వలన కలిగేటువంటి శోధనలు ఏదైతే ఉందో, దేవుణ్ణి సంతోషపెట్టేవారు వాటన్నిటి నుంచి ఖచ్చితంగా తప్పించబడతారు. ఇది చాలా ప్రమాదకరం బ్రదర్స్. సేవలో ఉన్నటువంటి మనకు ఇది చాలా 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 ప్రాముఖ్యం. వారి వలన కలిగేటువంటి శోధన నుంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పించేవాడిగా ఉంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టడం మన జీవిత గమ్యమై ఉండాలి. దేవుణ్ణి సంతోషపెట్టడం మన జీవితం యొక్క లక్ష్యమై ఉండాలి. అలా సంతోషపెడితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, మన శత్రువులను మిత్రులుగా చేస్తాడు. ప్రతి శోధన నుంచి ఆయన మనల్ని తప్పించి